మాకు ఎవరైతే ఆ రెడ్ మెడిసిన్ తయారు చేసి ఇస్తారో వాళ్లకు మేము 10 బిలియన్ యువాన్లు ఇస్తాం అని ఆమె చెప్తుంది. అలా చెప్పి అందరి ముందు ఆ డబ్బును చూపిస్తుంది. ఆ డబ్బు కట్టలను చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చాలా సంతోషిస్తారు. అది చూసి సాంగ్ క్వీన్ ఏమంటుందంటే, ఇది కేవలం ఒక్క టాబ్లెట్ కోసం ఇస్తున్న డబ్బు మాత్రమే. మీరు ఎన్ని టాబ్లెట్లు తయారు చేస్తే మీకు అంతకంటే కొన్ని రెట్లు ఎక్కువ డబ్బు ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు డబ్బు గురించి అస్సలు చింతించకుండా మా కోసం ఎలాగైనా ఆ టాబ్లెట్ తయారు చేయండి. ఆమె అలా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుండగా శాన్ ఆమెను వెనక నుండి పిలిచి ఆపుతాడు. అది చూసి అక్కడ ఉన్నవాళ్లంతా షాక్ అవుతారు. ఈ నగరంలోనే అత్యంత ధనవంతురాలైన అమ్మాయిని ఒక సాధారణ డెలివరీ బాయ్ ఎలా ఆపగలిగాడు అని ఆశ్చర్యపోతారు. అంతేకాదు, ఇక్కడ ఇంతమంది వీఐపీ గెస్ట్లు ఉన్నప్పుడు ఒక మామూలు డెలివరీ బాయ్ లోపలికి ఎలా వచ్చాడనేది వాళ్లకు పెద్ద ప్రశ్నగా మారుతుంది. కానీ శాన్ వాళ్ల మాటలన్నింటినీ పట్టించుకోకుండా నేరుగా సాంగ్ క్వీన్తోనే మాట్లాడుతూ, ఒకవేళ నేను మీ అరుదైన రెడ్ మెడిసిన్ ను తయారు చేసి ఇస్తే మీరు నాకు ఎంత డబ్బు ఇస్తారు అని అడుగుతాడు. అది విని అక్కడ ఉన్నవారంతా ఒకరితో ఒకరు గుసగుసలాడుకోవడం మొదలుపెడతారు. కానీ సాంగ్ క్వీన్ వారితో, నువ్వు ఎవరివి, ఎక్కడి నుండి వచ్చావనే దాంతో నాకు సంబంధం లేదు. కానీ నువ్వు నా పని చేసి పెడితే నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాను. ఒకవేళ నువ్వు నా టైం వేస్ట్ చేస్తూ ఇక్కడ ఉన్న మా అందరి సమయాన్ని వృధా చేస్తే మాత్రం నిన్ను ప్రాణాలతో వదలను, నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్తుంది. ఇది విని పక్కన ఉన్న యన్ మరియు మిసెస్ లిన్ సాంగ్ క్వీన్తో, ఈ సాధారణ డెలివరీ బాయ్ మీకు ఎలా సహాయం చేయగలడు, కాబట్టి మీరు ఇతని మాటలు వినకండి అని చెప్తారు. ఆ తరువాత యన్ ముందుకు వచ్చి ఇలా అంటాడు, నా దగ్గర ఆ రెడ్ మెడిసిన్ లేదనే మాట నిజమే కావచ్చు, కానీ మీ నాన్న ప్రాణాలను కాపాడగల ఇంకొక వస్తువు నా దగ్గర ఉంది అని చెప్పి అతను బాక్స్లో నుండి శరీర జ్వాలను బయటకు తీస్తాడు. నేను మీకు ఆ రెడ్ మెడిసిన్ ఇవ్వలేకపోవచ్చు, కానీ దీనిని ఇవ్వగలను. ఆ రెడ్ మెడిసిన్ తింటే మీ నాన్నగారి శరీరం 99 రోజుల వరకు సురక్షితంగా ఉండేది, కానీ ఈ మెడిసిన్ ఒక వ్యక్తిని 7 రోజుల వరకు సురక్షితంగా ఉంచగలదు అని చెప్తాడు. అది చూసిన సాంగ్ క్వీన్ అతని దగ్గరకు వచ్చి దానిని తీసుకుని, ఏమీ లేకపోవడం కంటే ప్రస్తుతానికి దీనిని నా దగ్గర ఉంచుకోవడం మంచిది అని అంటుంది. ఆ తర్వాత ఆమె అతన్ని, బదులుగా నీకు నా నుండి ఏం కావాలో చెప్పు అని అడుగుతుంది. అప్పుడు యన్ చాలా తెలివిగా, సాంగ్ క్వీన్, నాకు డబ్బుకు ఏ కొరత లేదు, కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి చావును నేను చూడాలనుకుంటున్నాను. ఆ సాన్ చేసిన తప్పుకు వాడు చావాలి. అప్పుడే ఇక్కడ ఇంకెవరైనా ఇలాంటి తప్పు చెయ్యాలంటే 1000 సార్లు ఆలోచిస్తారు అని చెప్తాడు. ఇది విని శాన్, నీ కల వినడానికి చాలా బాగుందిరా, కానీ బాధాకరమైన విషయమేంటంటే నీ ఆ కల ఎప్పటికీ నెరవేరదు అని అంటాడు. అంతా చెప్పి అతను సాంగ్ క్వీన్ వైపు తిరిగి, మీరు గనక నాకు ఒక్క అవకాశం ఇస్తే మిమ్మల్ని అస్సలు నిరాశపరచను అని చెప్తాడు. అప్పుడు ఫామ్ మధ్యలోకి వచ్చి సాంగ్ క్వీన్కు క్షమాపణలు చెబుతూ, ఇతనికి మీ గురించి ఎక్కువగా తెలియదు, దయచేసి ఇక్కడి నుండి ఇతన్ని వెళ్లిపోనివ్వండి అంటూ సాన్ను కాపాడటానికి ప్రయత్నిస్తాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ 7 అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో చేయండి.